ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి అక్కినేని అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తడాకా మంచి సక్సెస్, గ్రాండ్ సక్సెస్ చేశారు. మామూలుగా ఫ్రైడే సినిమా రిలీజ్ అయిన రోజు పాజిటివ్ టాక్ వచ్చింది, కానీ మామూలుగా పర్సనల్గా నాకు మండే వరకు వెయిట్ చేసి అదే టాక్ ఉందంటే అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అందుకే ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. మండే ఫ్రైడే ఏం టాక్ వచ్చిందో, ఏం రిపోర్ట్ వచ్చిందో, ఇవాళ కూడా అదే పాజిటివ్గా మెయింటైన్ అయ్యి సినిమా చాలా పెద్ద హిట్ అయింది. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్, ఒక లవర్ బాయ్ కాకుండా ఒక యాక్షన్ కమర్షియల్ హీరోగా నన్ను యాక్సెప్ట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ లక్ష్మణ్ గారు మ్యాక్సిమం 4 ఫైట్స్ చేశారండి. క్లైమాక్స్ ఫైట్ కనల్ కన్నన్ గారు చేశారు. రామ్ లక్ష్మణ్ గారికి ఐ షుడ్ థ్యాంక్ దెమ్ వెరీ వెరీ మచ్. ఎస్పెషలీ ఆ రెయిన్ ఫైట్ సినిమాలో చాలా పెద్ద హైలైట్ అయింది. ఫస్ట్ టైం నేను ఇంత యాక్షన్ అటెంప్ట్ చేశాను అండ్ ఆడియన్స్ బాగా యాక్సెప్ట్ చేశారు. నాకు మెయిన్ ఏంటంటే యాక్షన్ అంటే నాకు రియలిస్టిక్గా ఉండాలి. ఎక్కువ కొడితే ఒక 100 మంది గాల్లో ఎగరకుండా అట్లా కాకుండా నాకు రియలిస్టిక్ యాక్షన్ బాగా ఇష్టం. సో అది బాగా వర్కౌట్ అయింది. మెయిన్ ఇప్పుడు వరకు లవర్ బాయ్గా నాకు అందరు యాక్సెప్ట్ చేశారండి, మంచి అప్రిసియేషన్ వచ్చింది. కానీ కమర్షియల్ కింద బీసీ సెంటర్స్ మాస్ ఆ రీచ్ ఇంకా రాలేదు. సో ఎక్కడో అది కూడా అక్కడ కూడా ప్రూవ్ అవ్వాలని కాన్షియస్గా డిసిషన్ తీసుకున్నాను. ఇంకా తమన్నా ఇస్ ఐ థింక్ మై గుడ్ లక్ అండి. 100% లవ్కి చాలా బాగా హెల్ప్ అయింది. అండ్ ఆల్సో తడాకాకి ఐ థింక్ సినిమాకి చాలా హెల్ప్ అయింది. తమన్నాస్ రోల్ చాలా గ్లామరస్గా ఉంది. సాంగ్స్లో అయినా సీన్స్లో అయినా షీఈస్ హెల్ప్ ద మూవీ. ఆనెస్ట్గా ఇంకో సినిమా రీమేక్ చేయాలనేది అట్లా మైండ్లో అట్లా ఏం లేదండి. ఒకరోజు సురేష్ గారు ఫోన్ చేసి ఇట్లా సినిమా ఉంది చేస్తావా అని అడిగితే అప్పుడు సినిమా చూసి నాకు నా క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. అంటే నాకు కూడా ఆ టైంలో ఒక మంచి కమర్షియల్ సినిమా పడాలి, మంచి యాక్షన్ ఉండాలి, ఒక కంప్లీట్ పక్కా మాస్ ప్యాకేజ్ ఒక సినిమా పడాలని ఆ ఎయిమ్తో ఉన్నాను. అండ్ కరెక్ట్గా ఈ వేటే సినిమా దొరికిందండి. సో వేటే తీసుకొని సీన్ టు సీన్ కాపీ కొట్టకుండా, డైలాగ్ టు డైలాగ్ అట్లా కాపీకుండా లైక్ అన్ ఇన్స్పిరేషన్ ఆ సినిమా తీసుకొని వీ మేడ్ తడాకా. అండ్ ఆడియన్స్ చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. థియేటర్లో రెస్పాన్స్ చాలా బాగుంది. ఎస్పెషలీ మిర్రర్ సీన్, అది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. కొంచెం నాటీగా ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ మ్యాక్సిమం యూత్ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఆ సీన్కి. నేను నిజంగా ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు ఆర్ఆర్ లేకుండా చూశాను. ఎడిటింగ్ రూమ్లో జస్ట్ కాపీ చూశాను, ఏం ఒక్క ఆర్ఆర్ ట్రాక్ కూడా లేదు. నేను ఫైనల్గా ప్రసాద్ ల్యాబ్లో రిలీజ్ రోజు ముందు చూశాను ఆర్ఆర్తో. అసలు అదే సినిమా చూసానా అని ఒక ఫీలింగ్ వచ్చింది. తమన్ ఇంకో రేంజ్కి తీసుకెళ్ళాడు ఆర్ఆర్తో. సో హీస్ హెల్ప్డ్ అ లాట్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ తమన్. ఎందుకంటే అదే వీక్లో గ్రీక్ వీరుడు కూడా రిలీజ్ అయింది. ఆ మ్యూజిక్ మీరు వింటే ఇట్స్ టోటలీ డిఫరెంట్, అండ్ తడాకా మ్యూజిక్ వింటే ఇట్స్ టోటలీ డిఫరెంట్. సో ఏ సినిమాకి ఎలాంటి టైప్ ఆఫ్ మ్యూజిక్ కావాలో ఎగ్జాక్ట్లీ హీస్ గివింగ్ దట్. సో థ్యాంక్ యూ తమన్ వెరీ మచ్. నాకు ఆనెస్ట్గా తడాకా సినిమాలో ఆ బ్రదర్స్ మధ్యన ఉన్న ఎమోషనే మెయిన్ అండి సినిమాకి లైన్. అంటే ఒక అన్న తమ్ముడు రిలేషన్షిప్. మామూలుగా యూజువల్గా అన్న తమ్ముడిని సపోర్ట్ చేస్తూ ఉంటారండి, ఈ సినిమాలో రివర్స్. సో మెయిన్ అదే లైన్ సినిమాలో. సో నాకు ఫస్ట్ తమిళ సినిమా చూసినప్పుడు కూడా నాకు ఆ క్యారెక్టరైజేషన్, ఆ ఇమోషనే ఫస్ట్ బాగా నచ్చింది. అందరు సినిమా చూసారండి. తాతగారు చాలా హ్యాపీగా ఉన్నారు. రామ్నాయుడు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాక్షన్ బాగా అప్రిషియేట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు మామూలుగా లవర్ బాయ్, ఒక సాఫ్ట్ హీరోగా, సాఫ్ట్ యాక్టర్గా అట్లా మైండ్లో ఉన్నావు, కానీ ఇప్పుడు కంప్లీట్గా పూర్తిగా నీ ఇమేజే మారిపోయింది. సో చాలా సంతోషం. ఆయన ఫస్ట్ నాతో పాటు వేటే సినిమా చూసారండి తమిళ్లో. చూసి డెఫినెట్గా నువ్వు ఈ సినిమా చేయాలి, ఎందుకంటే నీకు ఈ టైంలో నీకు ఇలాంటి క్యారెక్టరైజేషన్ చాలా అవసరం, ఒక కమర్షియల్గా నువ్వు ప్రూవ్ అవ్వాలి. సో అప్పుడు చెప్పారండి. అండ్ దాని తర్వాత ఫైనల్గా మొన్నే సినిమా చూశారు. సునీల్కి నాకు ఆన్ స్క్రీన్ కాకుండా బయట కూడా మంచి బాండింగ్ ఉంటుందండి. నేను జోష్లో నా ఫస్ట్ మూవీలో చాలా బాగా ఎంకరేజ్ చేశాడు, చాలా టిప్స్ ఇచ్చాడు కూడా. అండ్ ఆల్సో సేమ్ టైమ్ సో తడాకాలో బాగా ఎంజాయ్ చేసాం. నాకు సునీల్ ఇస్ ట్రూలీ చూస్తే సినిమాలో క్యారెక్టర్ గ్రాఫ్ చాలా బాగుంటుంది. లైఫ్లో కూడా అలాగే ఉంటుందండి సునీల్ క్యారెక్టర్ గ్రాఫ్. అంటే ఒక కామెడియన్గా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 100 kgs ప్లస్లో ఉండేవాడు ఒక టైంలో. ఫ్రమ్ దట్ హీ గాట్ ఎ 6 pack. అది ఆ గ్రాఫ్ చూస్తే చాలా ఇన్స్పైరింగ్ ఉంటుందండి. సో ఐ లవ్ హిస్ డెడికేషన్ వెరీ మచ్ అండ్ హీఈస్ అ పర్ఫెక్ట్ బ్రదర్. నాకు పర్సనల్గా సినిమా అంటే ఒక హీరో కాదండి. సినిమా అంటే కంప్లీట్ కథ, ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్.
సో స్క్రిప్ట్, వాట్ డస్ ద స్క్రిప్ట్ డిమాండ్? నేను హీరోగా నాకు సినిమా అంటే ఒక పోర్ట్ఫోలియో నేను షో ఆఫ్ చేసుకోవటం నాకు అట్లా ఉండదండి ఫీలింగ్. ఆ స్క్రిప్ట్ని ఎంత ఎలివేట్ చేయగలుగుతామో నాకు అదే మెయిన్. సో సునీల్ ఉన్నాడా, ఇంకో హీరో ఉన్నాడా, ఇంకో హీరోని ఉందా, అట్లా చూసుకోనండి. స్క్రిప్ట్కి ఏం అవసరమో అదే. నాకు తెలిసి ఏ తెలుగు సినిమాలో అయినా ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ బ్యాలెన్స్ చేసి యాక్షన్ ఎంత ఉందో, ఫ్యామిలీ సెంటిమెంట్ ఎంత ఉందో, నెగటివ్ రోల్ ఎంత ఉందో, ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఉండాలండి. పర్సనల్గా నా ఫీలింగ్ ఏంటంటే ఆడియన్స్ ఒక సినిమాకి వచ్చినప్పుడు నవ్వుతూ బయటికి వెళ్ళాలి, హ్యాపీగా బయటికి వెళ్ళాలి. ఆ 2 hours మొత్తం వాళ్ళు మర్చిపోయి ఆ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వాలంటే తప్పకుండా కొంచెం హ్యూమర్ ఉండాలండి. సో ఐ టేక్ కేర్ అండ్ మేక్ షూర్ దట్ దేర్ ఈజ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ కామెడీ ఇన్ ద స్క్రిప్ట్. నాకు వెన్నెల్ కిషోర్తో కామెడీ బాగా ఎంజాయ్ చేశాను, శ్రీనివాస్ రెడ్డి గారితో కామెడీ బాగా ఎంజాయ్ చేశాను. నాకు బ్రహ్మానందం గారి మధ్యన ఎక్కువ సీన్స్ ఏం లేవు. బ్రహ్మానందం గారి ట్రాక్ ఇట్స్ డిఫరెంట్ ట్రాక్. సో నాకు వెన్నెల్ కిషోర్, నాకు శ్రీనివాస్ రెడ్డి మధ్యన సీన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు ఆ వీణ సీన్ బాగా ఇష్టం శ్రీనివాస్ రెడ్డితో. నాకు తెలిసి ఆ బీచ్ సాంగ్ సినిమాకి బాగా హైలైట్ అయిందండి. అది యూతే కాదు, చాలామంది తాతగారు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో అది సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. బిఫోర్ ఇంటర్వెల్ వస్తుంది. మంచి ఐ థింక్ ఇట్స్ అ వెరీ కలర్ఫుల్ సాంగ్ ఫర్ ద మూవీ. సిక్స్ ప్యాక్ అనేది ఏం లేదండి. ఆనెస్ట్గా నాకు ఫిట్నెస్ అంటే బాగా ఇష్టం. రెగ్యులర్గా బాడీ ఫిట్గా ఉంటే మైండ్ కూడా ఆటోమేటిక్గా ఫిట్గా ఉంటుంది. సో నేను ఎప్పుడూ ఫిట్గానే ఉంటాను. పర్టికులర్గా సిక్స్ ప్యాక్ అనేది నాకు ఆ క్రేజ్ ఏం లేదు. సపోజ్ క్యారెక్టర్కి అవసరం అంటే డెఫినెట్లీ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. ఎస్, క్లైమాక్స్ ఫైట్ ఒకటి అది చాలా డిమాండింగ్ ఎపిసోడ్ అండి. కంప్లీట్లీ నైట్ షూట్, కంప్లీట్గా ఫైర్ బేస్ చేశారు. ఫైర్, స్పార్క్స్, బ్లాస్ట్స్ షిప్ యార్డ్లో చేసాం. సో దట్ వాజ్ అ డిఫికల్ట్ షూట్. నిజంగా సురేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే నాకు ఒక టైంలో ఏ రిలీజ్ లేకుండా, అనుకోని స్క్రిప్ట్స్ రాకుండా ఒక బ్యాడ్ టైం అట్లా ఆ టైంలో ఉండిందండి. ఆ టైంలో కరెక్ట్గా సురేష్ గారు ఫోన్ చేసి ఈ సినిమా నాకు తీసుకొచ్చి పెట్టారండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెరియర్కి దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్, ఇట్స్ ద బిగ్గెస్ట్ హిట్. కలెక్షన్స్ వైజ్ నాకు వచ్చిన పేరు ఆ లవర్ బాయ్ ఇమేజ్ తీసేసి ఒక కమర్షియల్ హీరోగా నాగ చైతన్య బాగుంటాడని ఆ ఇమేజ్ వచ్చిందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఐ థింక్ ఆయన ఆఫీస్కి వెళ్ళి బుకేలు ఇస్తారు, ఆయన ఏం డిస్టర్బ్ చేయరు. సో ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఐ షుడ్ థ్యాంక్ ద ఫ్యాన్స్. చాలా బాగా సపోర్ట్ చేశారు సినిమాని. ఏ కంప్లైంట్ ఏం చేయకుండా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా రోజులైంది ఫ్యాన్స్ ఇంత హ్యాపీగా ఉండి నాకు ఫోన్ చేసి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు అండ్ చాలా సంతోషంగా ఉన్నారు ఫ్యాన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నా రెస్పాన్సిబిలిటీ అలాగే ఉంటుందండి. ఇవాళ సినిమా హిట్ అయిందని రేపు ఇంకా ఫోకస్ చేయాలి, లేకపోతే పర్లేదు రిలాక్స్ అవ్వచ్చు, ఆల్రెడీ మనకు ఒక హిట్ ఉంది, అట్లా మైండ్ సెట్ అట్లా ఉండదండి. ఎవ్రీ మూవీ ఐ ఫోకస్ అండ్ ఐ వాంటెడ్ టు బికమ్ అ హిట్, హోల్ హార్టెడ్గానే చేస్తాను. సో అండ్ ఆల్సో మల్టీ స్టారర్స్ గురించి చెప్పాలంటే నాకు తెలిసి మల్టీ స్టారర్స్ చేయాలండి. ఇండస్ట్రీ అలాగే గ్రో అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఆ మూవీకి బిజినెస్ అయినా, ఆడియన్స్ స్పాన్ అయినా ఇంకా లార్జర్ స్కేల్లో ఉంటుంది ఒక మల్టీ స్టారర్ అయితే. సో ఐ థింక్ వీ షుడ్ డూ మల్టీ స్టారర్స్ ఇన్ అ హెల్తీ వే. నెక్స్ట్ హలో బ్రదర్ సినిమా ప్లాన్ చేస్తున్నానండి. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. డెఫినెట్గా నాన్నగారు చేసిన హలో బ్రదర్ ఇంకా ఆడియన్స్ మైండ్లో అలాగే ఉంది. ఎవరు ఏం మర్చిపోలేదు ఆ సినిమాని. సో ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్. అంటే డెఫినెట్గా సీన్ టు సీన్ కంపేర్ చేస్తారు, అది తప్పదు. బట్ అట్ ద సేమ్ టైం మేము సేమ్ సీన్ టు సీన్ కాపీ కొట్టి అట్లా చేయట్లేదండి. ఇవాళ ట్రెండ్కి, ఇవాళ యూత్కి కామెడీ ఎలా ఉంటుందో, ఇవాళ యూత్కి క్యారెక్టరైజేషన్ ఎలా కనెక్ట్ అవుతుందో అలా డిజైన్ చేస్తున్నామండి. అండ్ ఆల్సో అప్పుడు నాన్ చేసినప్పుడు ఆయనకు ఆల్రెడీ నాకు తెలిసి 15 మూవీస్ కంప్లీట్ చేశారు ఆ టైంకి. ఐఎమ్ స్టిల్ యంగ్, దిస్ ఇస్ స్టిల్ ఓన్లీ మై 7th 8th ఫిల్మ్. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని డిజైన్ చేస్తాను. శివ లాంటి సినిమా చేస్తే వర్కౌట్ అవ్వదండి. నేను మళ్ళీ చేస్తే అది ఒక దట్స్ అన్ ఎవర్ గ్రీన్ మూవీ. అది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక బైబిల్ లాంటి సినిమా వర్మ గారు తీసింది శివ. సో ఐ డోంట్ థింక్ వీ కెన్ రీమేక్ ఇట్. అది సక్సెస్ అవ్వదు. శివలా ఉంటేనే బాగుంటుంది. అది కాకుండా నాకు ఎంటర్టైన్మెంట్ అంటే బాగా ఇష్టం అండి. అందుకే హలో బ్రదర్ పిక్ చేశాను.
అండ్ ఆల్సో కాన్షియస్గా చెప్పాను డైరెక్టర్ గారికి, మనం హలో బ్రదర్ తీయకూడదండి, ఆ పేరు వాడి జస్ట్ ఆ డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని చేద్దాం సీన్ టు సీన్, అసలు లెట్స్ నాట్ కాపీ ఇట్ అట్ ఆల్ అని. మనం అండి జూన్ 7th, జూన్ ఫస్ట్ వీక్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. అది యాక్షన్ సినిమాయే కాదు, చాలామంది యాక్షన్ సినిమా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అన్ యాక్షన్ మూవీ, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఆడియన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి అలాంటి సినిమా 3 generations నుంచి. సో అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ ప్రొడ్యూసింగ్ ఇట్, విక్రమ్ ఇస్ డైరెక్టింగ్ ఇట్, అనూప్ రూబెన్స్ ఇస్ గివింగ్